చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే సీత కోసం పాడావు కదా. అవునన్నా. మన అబ్బాయి పెద్దోడయ్యాడు. సో సేమ్ లొకాలిటీలో హీస్ గాట్ గర్ల్ ఫ్రెండ్. ఓకే. ఒక సీత. ఏరా అలా చెప్పావు? తెలుసా మీ అందరికి, ఫ్యామిలీకి తెలుసా? వాళ్ళ అక్కే మొన్న వచ్చి చెప్పి వెళ్ళింది మా. ఓహో, ఓకే ఓకే ఓకే. మీ అక్కకు తెలుసు, మీ నాన్నమ్మకి తెలుసా? మా నాన్నమ్మకి తెలియదు. నానమ్మ కదరా, మీ నాన్న అమ్మకి. మీ నాన్నమ్మకి తెలిస్తే ఏంటి, తెలియకపోతే నాకేంటి? ఎలా పడింది అమ్మాయి నీకు? అంటే ఏం చెప్పావు? ఒక 5-6 ఇయర్స్ నుంచి తెలుసు సార్. అలా 10th ఎగ్జామ్స్ అయిపోయాయి. అంటే ఇద్దరికి మ్యూచువల్గా ఉంది, కానీ నేను ఫస్ట్ చెప్పాను, వెంటనే తను కూడా చెప్పింది. అలా స్టార్ట్ అయింది, అంతకు మించి ఏం లేదు సార్. ఒక 3 ఇయర్స్ నుంచి వెళ్తుంది. బాగా నడుస్తుంది. వెరీ గుడ్. అమ్మాయి పేరు లెటర్ కూడా చెప్పవా? ఎస్. సీతలో వేస్తా, అందుకే మేము సీత ఓ ఎస్. అంటే సీత అని ఎలా వచ్చిందంటే లాస్ట్ ఎపిసోడ్లో అన్న నాకు ఇన్స్పిరేషన్ అన్న రాముడు కదా, సో అక్కడి నుంచి నీ సీత ఏదని అడుగుతూ. ఓకే బాయ్, ఆల్ ది బెస్ట్. నువ్వు ఇక్కడికి వచ్చేయి, సమీర క్యాన్ మేనేజ్. నువ్వు వచ్చేరా, నేను రాముడు అన్నారు, నేను ఏం చేయాలి? ఎనీవేస్ ఇక్కడ 3 నెలలు కూడా నిలవట్లేదు రిలేషన్షిప్స్, కానీ నువ్వు 3 ఏళ్ళ నుంచి సక్సెస్ఫుల్ గా ఒక 3 రిలేషన్. నెలలు నిలవట్లేదా సార్? 3 months చేంజ్ చేస్తుంటారు. నువ్వు ఫ్లూట్ వాయిస్తావు తెలుసా అమ్మాయికి? తెలుసు సార్. అంతే, మేబీ దట్ షీ వుడ్ హావ్ లవ్డ్ దట్. తమన్ ఇంకా ఒక మంచి మ్యాటర్ ఆన్ దిస్ శశాంక్. యా, ది అడ్వాంటేజ్ ఫర్ పీపుల్ లైక్ హిమ్ ఇస్ వెన్ యూఆర్ సింగింగ్ యూ కెన్ హియర్ ఆల్ ద నోట్స్ ఇన్ ద రైట్ ఫ్రీక్వెన్సీ కదా. నీకే తెలుసు వేర్ యు వేర్ షార్ప్, వేర్ యు వేర్ ఫ్లాట్. యూ డోంట్ నీడ్ అస్ ఇక్కడ. గ్రేట్ శశాంక్. నాకు ఏంటంటే వెన్ ఐ మీట్ పీపుల్ విత్ పర్ఫెక్ట్ పిచ్ ఐఎమ్ లైక్ వెరీ హంబుల్డ్ బై దేర్, బికాస్ యూ వైర్డ్ డిఫరెంట్లీ. నువ్వు రెగ్యులర్ కాదు, యూ హియర్ ఇట్ వెరీ డిఫరెంట్లీ దాన్ ద వే ఐ హియర్ ఇట్ ఆర్ వీ హియర్ ఇట్ కదా. సో మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్ శశాంక్. ఐ నో ఐమ్ లిటిల్ సీరియస్ అబౌట్ ఇట్, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ అ మ్యూజిక్ షో, వీ కెన్ డెఫినెట్లీ టాక్ అబౌట్ ఇట్ కదా. అబ్సల్యూట్లీ. మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. షూర్ సార్. సో శశాంక్ you sang really well bro. I loved your performance. థ్యాంక్ యూ సార్. నువ్వు మాట్లాడు. లేదు, ఐ థింక్ వీ స్పోక్ బిగ్, చాలా ఎక్కువ మాట్లాడేసాం. ఏదో చెప్పాలనుకుని మర్చిపోయాను. ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు నువ్వు లైఫ్లో? అంటే ఫస్ట్ నన్ను నేను బిల్డ్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటా. నన్ను నేను పెళ్లి చేసుకున్నా. నిన్ను నువ్వు పెళ్లి నన్ను నేను బిల్డ్ చేసుకొని కెరియర్ సెటిల్ అయిపోయి కెరియర్ సెటిల్ బేసిక్ గా ఒప్పించి అప్పుడు చేసుకుంటా. అవ్వకపోతే అవుతుంది సార్, అంతే. అప్పుడు చేసుకో. అవుతుంది. అప్పుడు చేసుకో. ఓకేరా, నీ పెళ్ళికి నేను కార్తీక్ వచ్చి షో చేస్తాం రా. షూర్ సార్. ఏ బాగా పాడావురా. Thank you, సో దీనికోసం నీకు అది ఇద్దామని, అంటే పాటకి నీ గర్ల్ ఫ్రెండ్కి ఇద్దరికి కలిపి ఇది ఒక బొమ్మ బ్లాక్ బస్టర్. ఉంగరాల చుట్టు వాడిని, ఒట్టు పొడుగు ఉన్నవాడిని, చదువు సంధ్య కలిగినోడిని, చౌకబేరమా గొప్ప ఇంటి కుర్రవాడిని, అక్కినేని అంతటోడిని, కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా. నాకన్నా నీకున్న తాకీదు లేదమ్మా, నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మా. నేనంటే కాదన్న లేడీసే లేదమ్మా, నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా. I love you darling because you are charming. ఎలాగోలా నువ్వు దక్కితే లవ్వు చిక్కినంటే why not. హలో గురు, ప్రేమ కోసమే రోయ్ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్ను, మహా సుందరాంగులే పొందలేని వాటి. హలో గురు, ప్రేమ కోసమే రోయ్ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. దర్శన్, నీ పర్ఫార్మెన్స్ చూసి మేమందరం సూపర్ చార్జ్ అయిపోయాము. నీలోఫర్ సుప్రీం టీ వారి తరపు నుండి నీకు ఒక స్పెషలీ క్యూరేటెడ్ హ్యాంపర్. ఈ చార్జర్ పడితే సెట్, నీ సత్తా చూపెట్టు. నీలోఫర్ సుప్రీం టీ, సుప్రీం చార్జ్.